నమస్కారం సార్. కొత్త ఎస్ఐ వచ్చాడా? ఇంకా రాలేదు సార్. వస్తే ముందు మీ దర్శనం అయ్యాకనే కదా స్టేషన్కి వచ్చేది సార్. కానిస్టేబుల్ బూసుబాబుది ఆత్మహత్యనని పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చారా తంటాలు పడ్డారు. ఫైల్ క్లోజ్ చేయించేశాను. మహాప్రసాదం సార్. వస్తారు సార్. భాష ఓ మంచి టీ ఓవై. ఏంటో శివాజీ కబుర్లు. ఎవరు కొత్త మొహల్లా ఉన్నాడు? అదే పంట పొలాల్లో పంది కుక్కలు ఉంటాయి కదండి, ఆ పంది కుక్కల నివారణ ఎలా అనే దాని మీద గ్రామస్తులకు బోధించడానికి వచ్చిన అగ్రికల్చర్ పంది కుక్కలండి. సారీ, అగ్రికల్చర్ ఆఫీసర్ అండి. రారా. ఏంటి బాబు? ఏంటయా ఎందుకు కొడతావు? కొట్టడానికి కూడా కారణాలు కావాలంటే నేను డీపీ గారు మనుషులే, నా ఇష్టం. ఎవయా పాపం పొరుగురు మనిషిలో ఉన్నాడు, ఎందుకు కొడతావు? నువ్వు మనూరోడువేనా? అవును. రెడ్డి గారు ఉత్తిపోయిన దారంటే వెళ్తుంటే కొడతాడండి. అసలు నువ్వు ఎందుకు వెళ్తున్నావా దారంట? ఏడ్రా పోలీసుడు చెప్తున్నాను భయపడిపోతాను అనుకుంటున్నావా? అమ్మో రెడ్డి గారు కాపాడండి సంపత్రాడు బాబు. కాపాడటం కాదురా, నేను చెప్తే నిన్నే లోపల వస్తాడు. వీళ్ళందరూ మా డీపీ గారి కుక్కలరా. నీ దిక్కునగాడు చెప్పుకో. స్టేషన్కి వెళ్ళి ఎస్ఐకి చెబుదావునా? మా డీపీ గారి పేరుని ఆడు డ్యూటీకి రాలేదురా, ఇంకా ఆడేసేస్తాడు. ప్రసాద్ ఏమిట్రా అలా చూస్తున్నావు? నా పేరు వెంకట్, కొత్తగా వచ్చిన సబ్ ఇన్స్పెక్టర్ని. ఈ ఊరు నీ సామ్రాజ్యమా? నువ్విక్కడ రాజువా? పోలీసుల్ని తొత్తులా? పులికొండకు నువ్వు పులివైతే నీలాంటి పులుల్ని పిల్లులు చేసి చెవులు పట్టుకుని ఆడించే రింగ్ మాస్టర్ రా నేను. ఈ క్షణం నుంచి నువ్వు గాని నీ మనుషులు గాని ఎలాంటి పిచ్చి వేషాలు వేసినా నేను సహించను. టేక్ కేర్. అమ్మో ఇప్పుడు కాదు, దానికి ఇంకా టైం ఉంది. అమ్మా అన్నయ్య వచ్చేసా. హాయ్. రమ్మరా, నిండా నూరేళ్ళ ఆయుష్. నీ గురించి అనుకుంటున్నాం. ముందు గబగబా ఊళ్ళో విషయాలు చెప్పేసాయి. మన కర్ర వీనిందా? మొన్న వాళ్ళకి చెరువులు నిండాయా? నిండాయంటే గుర్తొచ్చింది, మన పక్కింటి పద్మకి నెలలు నిండాయా? అమ్మో ఇది ఇక్కడికి వచ్చిందేంటి? అవన్నీ తీరిగ్గా తర్వాత తెలుసుకోవచ్చులేవే. ఇంతకీ పరీక్షలు బాగా రాసావా లేదా? ఓ చక్కగా గుండ్రంగా అర్థమయ్యేలా రాశాను. అయితే కరెక్ట్ గా రాశానో లేదో నాకు తెలీదు. అమ్మా కాఫీ. ఏమిటి ఇంట్లో ఇంకా పందికొక్కల బెడద వదలలేదా? మన ఊరికి ఆ డీపీ గాడి పేడన్నా వదులుతుందేమో కానీ ఈ పందికొక్కల పేడ మాత్రం వదలదు. ఆ సౌండ్ పందికొక్కలది కాదు, పాడి పంటల ఆఫీసర్ది. పాడి పంటల ఆఫీసరా? ఆయన ఎవరు? ఒరే వెంకట్ రా, మా చెల్లెలు పరిచయం చేస్తాను. కంగారు పడకండి, షేవింగ్ చేసుకుంటున్నాను. ఇదేంటన్నయ్యా, ఇందుకు మొహం అంతా గడ్డ ఉందా? అదే పాడి పంటల ఆఫీసర్ కదా, అదే అగ్రికల్చర్ ఆఫీసర్ కదా. మొన్న పొలంలో కొత్త ఎరువు వేశాను, చేతులు కడుక్కోవడం మర్చిపోయి మొహానికి పూసుకున్నాను. అప్పటి నుంచి ఏపుగా ఎంట్రుకలు మొలుస్తున్నాయి. వస్తానండి, కోతల కార్యక్రమం ఉంది. మిగిలింది కావాలా? సర్కస్ లోనే ఉంటారనుకున్నాను. ఎవరండి? బఫూన్లు. వాళ్ళ చూడు మనకి అంతా చూడలేకపోతే ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. అందరూ 20 రూపాయలు ఇస్తామంటే బాబు, ఈయనేమో 5 రూపాయలే ఇస్తామంటున్నారు. మేము రావంటే మమ్మల్ని కొట్టి చంపేస్తున్నారు బాబు. ఏటే అడిగి చెప్తాను, ఆ గొట్టంగా నన్నేసేస్తాడు.
రాయ్ కోటి ఇష్టం వచ్చేట్టు మాట్లాడితే మర్యాద దక్కదు. జాగ్రత్త. రాయ్ పురాణాలు సూపు చూడండి. పులికొండ పోలీస్ స్టేషన్ ఎస్ఐగా జాయిన్ అయ్యాను. లా అండ్ ఆర్డర్కి ఎవరైనా ఎదురు తిరిగితే చింపేస్తున్నాను, చంపేస్తున్నాను, ఉతికేస్తున్నాను, ఆరేస్తున్నాను. చూసావా మన వాడి ప్రతాపం? చిరిగిపోతాయి. జరగదు. ఇంకా ఉంది చూడు. సరే చదవండి. ఇది నా ప్రతాపం కాదు నాన్న. నువ్వు నాకు ఇచ్చిన ఆస్తులు, ఈ కాకి దుస్తులు వారసత్వంగా వస్తున్న మన వంశ ప్రతాపాన్ని కాపాడుతున్నాను నాన్న. వాడు అసలే భయస్థుడు. వాడు ఆ ఉద్యోగం ఎలా చేస్తున్నాడో ఏమిటో అన్నావుగా. ఇప్పుడేమంటావే? ఇంటికి అబ్బా. భయం అన్నది మా బ్లడ్ లోనే లేదే. వాడి ఎంతమందిని అరెస్ట్ చేశాడు, ఎంతమందిని లాకప్ లో పెట్టాడు. ఇదిగో కుర్రోళ్ళు, మంచి ఫ్యూచర్ ఉన్న వాళ్ళని చెప్తున్నా. పెద్ద పెద్ద ఎంపీలు, ఎస్పీలు, విఐపీలే డిపి గారి పేరు చెప్తే గడగడ నడిపోతారు. ఆయనతో మీకు ఎందుకయ్యా? ఇదిగో పాడి పట్ల ఆఫీసరు, వాళ్ళంటే పని పట్టేవాళ్ళు. నీకు ఎందుకయ్యా ఊడు గొడవలు? ఏమిటి మా అన్నయ్యని అరెస్ట్ చేశారట? అవును చేశాను. అయితే ఏంటంట? అప్పలకొండ గారు అప్పుడప్పుడు కాస్త బుర్ర ఉపయోగించండి. అడిగేవాళ్ళు లేరని అరెస్ట్ చేయడమేనా? అవును, ఏ యాక్ట్ కింద అరెస్ట్ చేశారు? బిఫోర్ ఇండిపెండెన్స్ యాక్ట్ కింద, ఆఫ్టర్ ఇండిపెండెన్స్ అమెండ్మెంట్ యాక్ట్ కింద. అదైతే ఏ సెక్షన్, ఇదైతే ఏ సెక్షన్? అమ్మో అతను గుర్తొస్తుంది. అయినా అదిరిపోకూడదు. ఏంటబ్బాయ్ యాక్ట్ లో ఫ్యాక్ట్ అంటున్నావు? నీ లాజిక్ భయపడి లాకప్ తాళం తీస్తాననుకుంటున్నావా? ఆ పప్పులు ఇవ్వడకు. పప్పులంటే గుర్తొచ్చింది. మొన్న పప్పుల బజార్లో కొప్పులో పూలు పెట్టుకుని ఎత్తుమడముల చెప్పులు వేసుకుని టిప్పు టాపుగా సుందరమ్మ కనపడింది. అదే లేచిపోయిన మీ మొదటి భార్య. మాట మాట మరేం లేదు. లేచిపోయింది అని గట్టిగా అరవకమ్మా. ఏం చేతంటే నేను అందరితోనూ వదిలేశానని చెప్పుకుంటున్నా. అవును, ఆవిడ లేచిపోయిన విషయం మీ చిన్న భార్యకి తెలిసిందనుకోండి. ఇది కూడా లేచిపోతుంది. అయినా దానికి ఎలా తెలుస్తుంది? నేను చెప్పానుగా. నేను చెప్తానుగా. చూడమ్మా, ఈ విషయం నా చిన్న భార్యకి తెలిస్తే నా ఇమేజ్ పడిపోతుంది. అది చేత చెప్పకు తల్లి. చెప్పకుండా ఉండడం కోసం నీకేం కావాలో చెప్పు. మా అన్నయ్య వాళ్ళని విడిచిపెట్టండి. వాళ్ళని ఇక్కడే ఉంచేయడం కోసం తీసుకొచ్చా అనుకుంటున్నావా? అబ్బే, చిన్న వార్నింగ్ ఇచ్చి వదిలేద్దామని తీసుకొచ్చా. ఇప్పుడే వదిలేస్తాను. వెళ్ళండియా. ఏదో పాపం ఆడకూతురు బతులాడుతుందని వదిలేస్తున్నా.